పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, సుందరానికి బండదానికి ముళ్ళు పెట్టే మూఢలోకం, పావురానికి నీ పోస్టర్ తగలట్టవు రే. నీకు వేరే పని లేదట్రా? రాత్రే కదరా 200 తీసుకున్నావు. ఇదిగో నీకు ఇప్పడానికే కాదు, విప్పడానికి కూడా ఒంటి మీద లేదురా బాబు. కావాలంటే తుఫాలు తీసుకో. ఏటి బాబు ఏదో ఇస్తానట్లా? ఇంకా నేను నోరు చేరాను కాదు, లేకపోతే ఈవిడ కూడా 50 ఇచ్చుకోవాల్సి వచ్చేది. అమ్మో ఏంటిది? వదులు. అబ్బా నడు వేగిందిరో. అబ్బా దెయ్యం, భూతం, పిశాచం, రాక్షసి, పంది, కుక్క, బల్లి, నల్లి, పిల్లి. రాక్షసి. కాఫీ తాగుతారా? వద్దు, విషయం అయితే బెటర్. ఇంట్లో లేదు, బయటికెళ్ళి తెచ్చుకోండి. అమ్మా అమ్మ కాదు, అమ్మా. అమ్మా అనండి. అది ఏదోటి. అబ్బా దొంగల కన్నా అధ్వానం అయిపోయింది నా బతుకు. నా ఇంట్లో నాకే దిక్కు లేదు. చిచి ఆడ రాక్షసి. ఓహో, వంట వలగ పెడుతున్నారా? అయ్యో ఏంటిది? నీకనైతే ఒళ్ళు కలితే ఎంత కష్టం. అయ్యో చూసుకోవచ్చుగా. అయితే చూసుకో. నా ఉద్దేశం అది కాదు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు జాగ్రత్త. సుందరం, ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా. టైం అయింది, మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటుంది. గోల్డెన్ బేబీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ మేడం. क्या गर्भना भी है. Look students, my name is Miss Bangaru Papa. Is it clear? యా. ఇంకా మిస్సేనా? నీకు డౌటా? చూస్తే అలా అనిపించట్లేదురా. నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్ ని కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను, ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తాను. Is it clear? మనం తెలుగు వాళ్ళం, తెలుగే నేర్చుకుందాం, తెలుగే మాట్లాడదాం. పేపర్లో, టీవీల్లో, రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడమంటే అదేంటి మేడం మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు? అందుకే ఈ ఒక్క రోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను. రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ మేడం, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి. ఫస్ట్ లేడీస్. ఇలమంచిలి హిమ, సీతారాంపురం డిస్ట్రిక్ట్ ఫస్ట్. వెరీ గుడ్. ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి. ప్రేమ దోమ అని చెప్పి నీ చక్కని చదువుని పాడు చేసుకోకు. నెక్స్ట్ కర్రీ ఐశ్వర్య లక్ష్మి, రాజమండ్రి, థర్డ్ క్లాస్. ఇంటి పేరు ఒంటి పేరు బాగానే కలిసి. నెక్స్ట్ మిండా ప్రియ, సెకండ్ క్లాస్, రాజమండ్రి. నెక్స్ట్ బాయ్ స్టూడెంట్స్. రే డ్రీమ్ లో ఉన్నావా? కంటిన్యూ చేయి, మేము బయలుదేరుతాం. పదరా. అప్పుడే కదా రోగాల బొట్టు ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారే, అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అయిపోయి. నోటికి వచ్చినట్టు కుయిపోక, ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు? డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా, సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి.
దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు ఇలా బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఆ, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఎక్కడైనా ఆగలేను. నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. ఆ, పైకి లాగరా. అనండి. ఎందుకంటే కొట్టారు? నాన్న, నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తానని అనగానే అంటే మీద పడతావా కుక్కలాగా నిన్ను? కానిస్టేబుల్, ఓ ముఖ్యమైన విషయం. ఈ రోజు శుక్రవారం, అందుకని ఈ గుడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. సిటీకి వచ్చి తప్పిపోయిన ముగ్గురు అమ్మాయిల్ని పట్టుకోవడానికి మనం మఫ్టీలో వచ్చాం. అందుకని నువ్వు ఆడవాళ్ల లైన్ లో నించో, నేను మగవాళ్ల లైన్ లో నించుంటా. నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే నువ్వు రెడీ అవ్వు, నువ్వు సిగ్నల్ ఇస్తే నేను రెడీ అవుతా. ఎలాగైనా అమ్మాయిలు కనిపెడితే నాకు ప్రమోషన్. నాకు నాకు వస్తే నీకు వచ్చినట్టే కదా, అలా కాకుంటే నాకు సగం ఇస్తాను, నువ్వు తీసేసుకో. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత ఇంకో కండిషన్, ఇక్కడ నువ్వు నన్ను సార్ అని పిలవకూడదు. అయితే రారా పోరా అని పిలవాలా? ఇది మరీ ఓవరు. రండి పొండి అని పిలవాలి. ఎందుకంటే ఈ గుళ్ళో నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. ఓకే? సార్ నో ఎమోషన్, టేక్ ప్రమోషన్. ఫాలో మీ. వెళ్ళి పెడతామా? అక్కడ చూడరా, వాడెవడో మన ఏరియాకి వచ్చి గుళ్ళో దేవుడికి దండం పెట్టకుండా అమ్మాయిలకి హీరోలాగా సైడ్ కొడుతున్నాడు. వాడి సంగతి జరుగుతాడు. సార్, కొంచెం అలా పక్క వస్తారా? సార్ నేనా? ప్లీజ్ సార్, రండి సార్. ఎవరనుకున్నారయ్యా ఆయన అలా కొడుతున్నారు? ఎవరైతే ఏంటమ్మా, గుళ్ళోకి వచ్చి దేవుడికి దండం పెట్టకుండా మా ఏరియాలో అమ్మాయిలకి సైడ్ కొడతాడా వీడిని? ఓ పక్క చెప్తుంటే వినకుండా కొడుతున్నావేంటి? ఆయన ఎవరనుకున్నారా? సార్, మీరెవరో తెలియక పొరపాటు కొట్టేశాం సార్. మీరు ఇన్స్పెక్టర్ ఒక్క మాట ముందు చెప్పండి కొడతా సార్. ఎక్కడ చెప్పనిచ్చారా? ఎక్కడ చెప్పనిచ్చారు? కింద పైన చూసుకోకుండా కొట్టేశారు కదా. జాగ్రత్తగా తీసుకెళ్ళండి హాస్పిటల్కి తొందరగా. ఆటోలో కూర్చోబెట్టండి. హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదండి.